నెల్లూరు లేడీ డాన్ గా ఇటీవల వెలుగులోకి వచ్చిన నిడిగుంట అరుణ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఆమె ఆర్థిక మూలాలు మొదలు రాజకీయ అధికార సంబంధాల వరకు ఒక్కొక్కటిగా పోలీసులు వెలికితీస్తున్నారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లలోని కాల్ డేటా ఆధారంగా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఆమె సెల్ ఫోన్లలో కొంతమంది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల ఆడియో, వీడియో రికార్డులతో పాటు వందల కొద్దీ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సుల్లూరుపేటకు చెందిన ఓ కుటుంబ వివాదంలో చనిపోయిన వ్యక్తిది సహజ మరణం కాదని, హత్యని ఆ హత్య చేయించిందని ఈ లేడీ డాన్ అరుణ అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిడిగొంట అరుణకు ఉన్న రాజకీయ సంబంధాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. సుల్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో ఆమె సన్నిహితంగా మెలిగేవారని తెలుస్తుంది. సంజీవయ్యతో పాటు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు పోలీసులు ఫోటోలు బయటపెడుతున్నారు. గత ఎన్నికల సమయంలో అరుణ సుల్లూరుపేట నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆమెతో నామినేషన్ వేయించింది సంజీవయ్య అని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. నెల్లూరులో జరిగిన ఓ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ కి పెరోల్ ఒప్పించడంలో అరుణ కీలక పాత్ర వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. అరుణను ఇటీవల బాపట్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆమె నెల్లూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఆమెపై పలు ఆరోపణలు ఉన్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు నిడిగుంట అరుణ ఒక అత్యంత సాధారణమైనటువంటి వెలుగులో ఉద్యోగిగా చేసినటువంటి ఒక మహిళ ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాలను, ఇటు ప్రజాప్రతినిధులు, అటు జిల్లా ఉన్నతాధికారులను కూడా ఒక షివరింగ్ గురి చేస్తుందని చెప్పాలి. అయితే అత్యంత ప్రధానంగా ఈ నిడిగుంట అరుణ వ్యవహారం శ్రీకాంత్ అనేటటువంటి ఒక రౌడీ షీటర్ కు పెరోల్ తోటైతే మాత్రం ఈమె వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అయితే ఈమె యొక్క ఆగడాలు, ఈమె యొక్క అరాచకాలు, ఈమె యొక్క వ్యవహార పంద అంతా కూడా ఒక్కటొక్కటి బయటకు వస్తున్న క్రమంలో ఇటు ప్రజాప్రతినిధులు, జిల్లాలోని ప్రత్యేకించి జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈమెతో చనువుగా మెలిగిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కూడా గడగలాడుతున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ప్రధానంగా ఈరోజు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి జిల్లా ఉన్నతాధికారులుగా పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్లు ఈమెకి అత్యంత భరోసా ఇచ్చినట్లు, వారిలో ఒకరు ఈమెతోటి అత్యంత చనువుగా ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అని చెప్పాలి. కొంతమంది ప్రజాప్రతినిధులు, అలాగే కొంతమంది ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి అత్యంత క్లోజ్ వీడియోస్, ఆడియోస్ ఈమె దగ్గర అత్యంత పదిలంగా ఉన్నట్టు, ఈమె హాబీలే ఈమెకి చిక్కులు తెచ్చిపెట్టినట్లు, అలాగే ఎవరైతే ఈమెకి సన్నిహితంగా ఉన్నారో వారికి కూడా చిక్కులు కొని తెచ్చిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఈమె ఎవరితో అయితే చనువుగా ఉంటుందో వారికి సంబంధించినటువంటి వీడియోలు కానీ, వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రఫీలు కానీ, వారి యొక్క ఆడియో టేపులు భద్రపరచడం అనేది ఈ నిడిగుంట అరుణకి ఒక హాబీ. ఈ హాబీయే ఆమె కొంప ముంచింది. ఏదైతే నిడిగుంట అరుణని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఈమెకు సంబంధించినటువంటి ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. విస్తుపోయే నిజాలైతే మాత్రం వెలుగు చూస్తున్న పరిస్థితి అని చెప్పాలి. నిడిగుంట అరుణను అరెస్ట్ చేసిన క్రమంలో 2 ఫోన్లు, 2 సిమ్ కార్డులు అయితే మాత్రం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ వీటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో ఇది నిడిగుంట అరుణ సహకారంతో బయటకు తేవాలంటే కూడా పోలీసులు చేస్తున్న పరిస్థితి. నిడిగుంట అరుణని పోలీసులు రిమాండ్ కడుగుతున్నారు. ఈమెను కానీ రిమాండ్ కానీ తీసుకొస్తే ఈమె సహకారంతో ఆమె ఫోన్లు 2 ఓపెన్ చేస్తే ఈ ఫోన్ లో అత్యంత విస్తుపోయేటటువంటి నిజాలైతే మాత్రం బయటకు వస్తాయంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఏందని చెప్పాలి. ఏదైతే ఒక ఏఎస్ఐ కూడా ఈమె బాధితుడే, ఏఎస్పీ కూడా ఈమె బాధితుడే. ఆయన చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఒక ఉన్నతాధికారి. ఈమె ట్రాప్ లో పడ్డము, ఈమె వలన ఆయన పోలీస్ శాఖలో కూడా ఈయన పట్ల చర్యలు కూడా తీసుకున్నట్లు కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో ఇక్కడ పోలీస్ ఉన్నతాధికారులుగా చేసుకున్నటువంటి ఇద్దరు అధికారులు ఈమెకు సహకరించినట్టు, వారిలో ఒక అధికారి ఈమెకు అత్యంత చనువుగా కూడా మెలిగినట్టుగా సమాచారం అయితే ఉంది. అలాగే ఈ పెరోల్కు సంబంధించి ఏదైతే శ్రీకాంత్ రౌడీ షీటర్ పెరోల్కు సంబంధించి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సుమారు 9 మంది దాకా కూడా ఎమ్మెల్యేలు ఈమెకి సహకరించినట్టు కూడా విశ్వసనీయ సమాచారం అయితే ఉంటుంది. వీరిలో ఇప్పుడు అంటే గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఆయన ఈ పెరోల్కి మద్దతు చేస్తూ కూడా లెటర్ ఇచ్చినారు. ప్రస్తుతం ఆయన కీలకమైనటువంటి శాఖ మంత్రిగా కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదైతే సుల్లూరుపేట మాజీ
ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకు ఈమెకు సన్నిహిత సంబంధాలు ఉంటాయి కూడా అత్యంత ఈ రోజు ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. అక్కడ ఒక సుపారీ హత్యలో ఏదైతే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారంలో కుమారుడు సుపారీ తోటి ఆ తండ్రిని హత్య చేసినటువంటి గతంలో అయితే మాత్రం ఒకటి ఉంది. అది ఆ రోజు సహజ మరణంగా దాన్ని సహజ మరణంగా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఆ సహజ మరణం కాదు, ఆయన హత్య అంటూ కూడా నిడిగుంట అరుణ అరెస్ట్ అయిన తర్వాత విస్తుపోయేటటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకుని మృతి చెందడం, ఆయన 2019లో ఆయనకి సంబంధించినటువంటి ఆడియో టేప్ ఒకటి కలకలం రేకడం కూడా ఇవన్నీ కూడా నిడిగుంట అరుణ రిలేటెడ్ గా జరిగినటువంటి పరిస్థితి అని చెప్పాలి. ఏదైతే శ్రీకాంత్ కి సంబంధించినటువంటి పెరోల్ వ్యవహారంతో మాత్రం ఇటు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ గతంలో పనిచేస్తున్నటువంటి కీలక అధికారులందరూ కూడా ఒకంత భయభ్రాంతులకు గురవుతున్నారు. రాబోయేటటువంటి ఏదైతే పోలీసులు ఏదైతే కోర్టును అభ్యర్థిస్తున్నారో ఈమెని కస్టోడియల్ విచారణ జరపాలని, ఒకవేళ అరుణ్ కానీ కస్టోడియల్ విచారణ కానీ జరిపితే ఆమె ఇచ్చేటటువంటి సమాచారం ఆ ఫోన్లో సమాచారంగా మరిన్ని కీలకమైనటువంటి వ్యవహారాలు బయటకు వచ్చే పరిస్థితి మాత్రం ఉందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరిత్.